తండ్రితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటాడు, నచ్చదు. తల్లితో ఉంటే ప్రతిదానికి చెబుతుంటుంది, నచ్చదు. అందుకే వాడేమనుకుంటాడు, వాడి భార్య ఏదన్నా చేయని అన్నీ వీళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఒక దరిద్రం అయిపోయింది, తలపోటు అయిపోయింది. మనం వేరైపోదాం. అప్పుడు మనకి ఏ ఆంక్షలు ఉండవు, ఏ అదుపాజ్ఞలు ఉండవు, ఏ గొడవ ఉండదు, ఏ దరిద్రం ఉండదు. అనే కదా వేరైపోతారు. అట్లాగే దేవుడితో కూడిన జీవితం తండ్రితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది. నాన్నకు నోరాగదు, ఈడే చేయమని రే అబ్బాయి అది మంచిది కాదు వదిలేగు అంటాడు. ఈడు ఏ అడుగైపోయిన అబ్బాయి ఆలోచించరా అంటుంటాడు. అట్లాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు కనుక ఎట్టబడితే అట్ట బానీయుడు, ఓ పద్ధతి ప్రకారం తీసుకెళ్తాడు. అది 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 దేవునితో కూడిన ప్రయాణం. స్తోత్రం. కాస్త కష్టాలైనా కొద్ది కాలం కడగళ్ళైనా దేవునితో కూడిన జీవితమే ఆశీర్వాదకరం. కావద్దు మనకు అనుభవాలు,